మేఘన ఆ అమ్మాయి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఒక్కసారి గుండెల్లోకి దిగి కళ్ళలో నీళ్లు తెప్పించేలా చెప్పాలంటే ఇలా ఆ రోజు ఉదయం నుంచే మేఘన గుండెలో ఒక భయం, ఆశ రెండూ కలిసి తడబడుతున్నాయి. ఇంటర్వ్యూ ఇది తన కుటుంబానికి కాస్త ఊపిరి పోసే అవకాశం. బస్ స్టాప్ లో నిలబడి చేతిలో ఉన్న చిన్న ఫైల్ ని గట్టిగా పట్టుకుని ప్రార్థనలో మునిగిపోయింది. ప్రభువా, నాకు శక్తి ఇవ్వు అని మనసులోనే అనుకుంటూ బస్ ఎక్కింది. ఆఫీస్ కి చేరుకునేసరికి అక్కడి వాతావరణం, అందరూ స్టైలిష్ డ్రెస్లు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. మేఘనకు తన సాదా చీర, తక్కువ మార్కులు, ఇంగ్లీష్ సరిగా రాకపోవడం అన్నీ ఒకేసారి గుండెపై రాళ్లలా కూరుకుపోయాయి. నాకు రాదు, నేను ఇక్కడికి రావడమే తప్పు అని ఆలోచనలు తిరిగాయి. ఎగ్జామ్ పేపర్ వచ్చింది. చాలా ప్రశ్నలు అర్థం కాలేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అర్థమైన వాటికి తన హృదయంలోని నిజాయితీతో సమాధానాలు రాసింది. చుట్టూ చూస్తుంటే ఒకరొకరు రిజెక్ట్ అవుతున్నారు. ఆ దృశ్యం చూసి ఆమె గుండె ముక్కలైపోయింది. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. మేడం కఠినంగా చూసి, మీ మార్కులు ఏంటి, ఇంగ్లీష్ ఎందుకు ఇంత తక్కువ, నువ్వు రిజెక్టెడ్ అని చెప్పు అన్నారు. ఆ మాటలు మేఘన ఛాతీలో కత్తిలా పడ్డాయి. కళ్ళలో నీళ్లు దిట్టలు కారుతూ తడబడుతూ బయటకు వచ్చింది. ఎవరికీ కనిపించకుండా వాష్రూమ్ లోకి పరుగెత్తింది. అక్కడ ముందు ముంచుకుని కూర్చుని గట్టిగా ఏడ్చింది. గొంతు బిగబట్టుకుని, కానీ హృదయం బయటపడుతూ, ప్రభువా, నేను ఏం చేశాను? ఇంట్లో అమ్మకి, నాన్నకి, చిన్న చెల్లికి నేను కాస్త సాయం చేయాలనుకున్నాను. నెల బిల్లులు, ఇంటి అద్దె అన్నీ నా మీదే ఉన్నాయి. నాకు ఈ ఉద్యోగం అవసరం. ప్రభువా, నన్ను వదిలేయొద్దు దయచేసి అని ఏడుస్తూ ప్రార్థించింది. ఆ క్షణంలో ఆమె ఒంటరితనం, బాధ అన్నీ ఒకేసారి పొంగి వచ్చాయి. లంచ్ టైం అయ్యింది. స్నేహితురాలు వచ్చి ఆమెను బయటకు తీసుకెళ్లింది. ఒక పచ్చని మైదానంలో కూర్చోబెట్టింది. మేఘన ఏడుపు ఆగట్లేదు. స్నేహితురాలు ఆమె భుజం మీద చేయి వేసి, ఏడవకు మేఘన, ఈ జాబ్ రాకపోతే ఇంకొకటి వస్తుంది అంది. కానీ మేఘన కళ్ళలో బాధ, నాకు ఇప్పుడే అవసరం, ఇంకా ఎంత రాజీ పడాలో తెలియడం లేదు అంటూ మళ్ళీ ఏడ్చింది. స్నేహితురాలు ఆమెను గట్టిగా హత్తుకుంది, ఓదార్చింది. ఆ క్షణంలో ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం హృదయాన్ని తాకింది. మళ్ళీ పిలుపు వచ్చింది. మేఘన భయంతో కళ్ళు ఎర్రబడి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఖచ్చితంగా బయటకు పంపేస్తారేమో అనుకుంది. కానీ మేడం ముఖంలో చిన్న చిరునవ్వు. నేను అందరినీ పరీక్షించాను మేఘన, రిజల్ట్ అనగానే చాలా మంది వెళ్ళిపోయారు, కానీ నువ్వు నిలబడ్డావు. నీలో నిజమైన అవసరం, నమ్మకం కనిపించాయి. ఈ ఉద్యోగం నీలాంటి వాళ్లకే ఇవ్వాలి. మీరు